ఈ మాటను మనము అంతకుముందే మనము అనేక సార్లు చదివిన మాటే అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలేరక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే, స్తోత్రం తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయమున ప్రభా తండ్రి, అయా మీ మాటలను ప్రభా మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మీ సహాయం అందించండి, మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉండగా మీరే ప్రభా మాతో ఉండి ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి, అయా ప్రభా తండ్రి వాక్యంలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సహాయం దయచేయండి. మీ మెడలు కూడా ప్రభా తండ్రి, అయా మీ మాటలను ప్రభా వారు గ్రహించి, అయా ఆ మాటల్లోని ప్రభా సత్యాన్ని వారు తెలుసుకొని ప్రభా తండ్రి వారి జీవితాలను ప్రభా వారు మీలో ప్రభా వారు బలపరుచుకోవడానికి, కట్టుకోవడానికి, అయా ఈ లోకంలో ప్రభా వారు ప్రభా తండ్రి మీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ధన్యతను మీరు అనుగ్రహించి మీ సహాయం అందించమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. రైట్. అయితే చదవబడిన మాటల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటను ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఆయన వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, అపవాదికి మీరు ఏమి ఇవ్వద్దంటున్నారు? చోటు ఇయ్యకుడి, దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనము అంతకుముందే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపవాదికి ఏమో ఇవ్వద్దంటున్నారు, చోటు అనేది ఇవ్వవద్దు అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజముగా అపవాదికి మనం చోటు ఇస్తున్నామా? అపవాది అనగా దురాత్మ లేక సాతానుకి మనం చోటు ఇస్తున్నామా అంటే, మనం కావాలని ఎవరు కూడా దురాత్మకి చోటు అనేది ఎవరు, కానీ మనకు తెలియకుండానే సాతానుకు మనం ఏం చేస్తున్నామంటే చోటు అనేది ఇచ్చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? వాక్యం ఏమంటుందంటే, సాతానుకు మీరు ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము ప్రతిసారి కూడా సాతానుకు మనము చోటు ఇస్తూనే వస్తూ ఉన్నాం. ఏ రీతిగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గృహంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన చేసే స్వభావం ఉండదో, వాక్యాన్ని ధ్యానించే స్వభావం ఉండదో, లేక ఏ గృహంలో అయితే రక్షణ సునాదాలు వినబడవో, ఆ గృహంలోకి ఖచ్చితంగా అపవాదికి చోటు అనేది దొరుకుతుంది. అర్థమవుతుందా? మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనని, వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే సాతానుకి అవకాశం అనేది ఉంటుంది. యోబు జీవితంలో యోబు యొక్క గృహానికి వెళ్ళాలనుకున్నప్పుడు సాతాను అక్కడ తనకి చోటు దొరకలేదు. మనకు యోబు గ్రంథంలో ఈ సాక్ష్యం తెలియజేస్తూనే ఉంది. అపవాది యోబు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. ఎందుకంట? తన ఇంటి చుట్టూ ఏముందంట? అగ్ని కంచె ఉంది అని సాతానే చెబుతూ ఉంది. నిజంగా సాతాను యోబు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. చోటు అనేది దొరకలేదు. కారణం ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా యోబు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబముతో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ దినమున మన జీవితంలో మనము యోబు కుటుంబం వలె మనం ఉన్నామా? యోబు వలె మనము జీవిస్తున్నామంటే చాలా వరకు లేదు. కాబట్టే మన జీవితంలో అపవాదికి మనం చోటు ఇస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి చోటు ఇవ్వాలి అంటే, మనం దేవాది దేవునికి మనం చోటు ఇవ్వాలా. ఆయన ఏమంటున్నాడంటే, నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిజానికి మనము దేవునికి చోటు ఇస్తున్నామా, దురాత్మకి చోటు ఇస్తున్నామంటే, మనం సాతానికే చోటు ఇస్తున్నాము కానీ దురాత్మకి చోటు ఇవ్వట్లేదు. ఎందుకయ్యా అంటే, ప్రతిరోజు 2-3 ఎక్కడ స్తుతిస్తే అక్కడ ఉంటానని దేవుడు అంటుంటే మనం స్తుతిస్తున్నామా? ఏంటంటే నిజంగా మాట్లాడుకుందాం. కుటుంబంగా కలిసి మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంగా కలిసి మనం స్తుతిస్తున్నామా? అసలు మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనం వ్యక్తిగతంగా అసలు వాక్యాన్ని చదువుతున్నామంటే లేదు. మనమే సాతానికి ఏమి ఇస్తున్నామంటే చోటు అనేది ఇస్తున్నాం. దేవునికి చోటు ఇవ్వకోకుండా
దూరపరుస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే సాతాను ఎప్పుడైనా మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ సాతాను మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకున్నావో అప్పటి నుండి నీ జీవితంలో ఖచ్చితంగా వాక్యము చదవాలా, ప్రతిరోజు ప్రార్థన చేయాలా, క్రమం తప్పకోకుండా మందిరానికి రావాలా. ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో వారి జీవితంలో అపవాది రావడానికి అవకాశం అనేది ఉండదు. మన జీవితంలో ఈ నియమాలు మనం పాటించడం లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు, ఏంటండి కొన్నిసార్లు మందిరానికి కూడా రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనమే సాతానికి మనం చోటు ఇస్తున్నాం. కాబట్టి అపవాది మన యొక్క గృహంలోనికి ఆయన రాగలుగుతూ ఉన్నాడు, మన జీవితంలోనికి రాగలుగుతూ ఉన్నాడు. ఇదే మనము ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమనేది బిడ్డలారా, సాతాను ఒకవేళ మన జీవితంలోనికి వచ్చినట్లయితే మొదటిగా చేసే పని ఏంటంటే మనకు సమాధానం లేకుండా చేస్తాడు, ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తాడు, రోగాలను తెచ్చిపెడతాడు, ఇంట్లో గలిబిలి సృష్టిస్తాడు. కారణం ఏంటయ్యా అంటే సాతాను చేసే పనులు అలాంటివి అన్నమాట. మన జీవితంలో సమాధానము, నెమ్మది, ప్రశాంతత లేదు. ఎందుకయ్యా అంటే మనం ఎవరికి చోటు ఇచ్చి ఉన్నామంటే సాతానుకు చోటు ఇచ్చి ఉన్నాం. కాబట్టి వాడు మన గృహంలోనికి వచ్చి వాడు గలిబిలి చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, మన ఆత్మీయ జీవితం పరిశీలన చేసుకుందాం. నిజంగా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవునికి చోటిస్తున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని చదివిస్తూ దేవునికి చోటిస్తున్నావా? లేక ప్రార్థన చేయకుండా వాక్యాన్ని చదువుకోకుండా సాతానుకు నువ్వు చోటిస్తూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 118:15 వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. నిజంగా దేవునికి చోటిచ్చే వారి గృహాలు ఎలా ఉన్నాయా అంటే 118:15 వచనంలో ఆ గృహాలు ఈ రీతిగా నింపబడి ఉన్నాయి, ఆ గృహాలు ఈ రీతిగా ఉన్నాయని వాక్యము సెలవిస్తూ ఉంది. 118వ కీర్తన 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుల గుడారములో రక్షణమును గూర్చి ఉత్సాహ సునాదములు వినబడు. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితంలో నువ్వు అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే నీ గుడారములో ఎప్పుడు కూడా రక్షణ సునాదాలు అనేది వినబడుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా స్తుతి అనేది ఉండాలి, ప్రార్థన అనేది నీ జీవితంలో అంటే మీ గృహంలో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అపవాదికి మనం చోటు ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు. యోబు యొక్క కుటుంబము చుట్టూ లేక ఒక అగ్ని ప్రాకారం ఉండడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా రక్షణ సునాదాలు యోబు కుటుంబంలో వినబడుతూనే ఉన్నాయి. కాబట్టి అపవాదికి ఆయన చోటు ఇవ్వలేదు. ఇదే మన జీవితంలో కూడా ప్రతిరోజు కూడా రక్షణ సునాదాలు అనేది వినబడాలా. ఏంటండి, చాలా యొక్క గృహాల్లో రక్షణ సునాదాలు వినబడడం లేదు, చాలా గృహాల్లో ప్రార్థన ఉండట్లేదు, స్తుతి ఉండట్లేదు, లోక సంబంధమైన సునాదాలు వినబడుతున్నాయి. కాబట్టి ఆ గృహంలో ఈజీగా సాతాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ దినమున నీ నా జీవితంలో సాతాను రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏ సునాదాలు వినబడాలా? రక్షణ సునాదాలు అనేది ఖచ్చితంగా వినబడాలా. అలా ఏ గృహంలో వినబడతాయో వారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే సాహస కార్యాలు ఆయన చేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బలమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని మన మధ్య నివసించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? దేవుని యొక్క సునాదాలు అంటే దేవుని మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూనే మనము ఉండాలా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మన జీవితంలో మనము సాతానికి చోటిచ్చేవారుగానే ఉన్నాం, కానీ దేవునికి చోటిచ్చేవారుగా మనం ఉండడం లేదు. ఉన్న కొద్దీ మనము ఆత్మ సంబంధమైన జీవితంలో తగ్గిపోతూ శరీర సంబంధం, లోక సంబంధమైన వాటికి మనం ఆకర్షించబడుతూ ఉన్నాం. సాతాను మనం ఏం చేస్తున్నాడంటే లోక సంబంధమైన వాటికి మనం ఆకర్షింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేయాలనే మనసు రావట్లేదు, వాక్యం చదవాలనే మనసు రావట్లేదు, మందిరానికి రావాలనిపించట్లేదు. కారణం ఏంటంటే అపవాది మన గృహంలోనికి మనలోనికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ప్రార్థన చేయాలనే మనసుని ఆయన ఇవ్వట్లేదు. అర్థమవుతుందా?
మనం దేవునికి చోటు ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు దేవుని స్తుతించాలనే ఈ యొక్క మనసును మనం కలిగి ఉంటాం. కానీ మన జీవితంలో మనం నిర్లక్ష్యపరుస్తున్నామంటే మనకు దురాత్మకు మనం చోటు ఇచ్చామనే అవకాశం. అర్థమవుతుందా? సాతాను ప్రార్థన చేయనివ్వదు, సాతాను పాటలు పాడనివ్వదు, సాతాను మందిరానికి రానివ్వదు. ఎందుకయ్యా అంటే సాతానుకు ఇష్టమో ఉండదు. నువ్వు పాట పాడడం సాతానికి ఇష్టం ఉండదు, నువ్వు మందిరానికి రావడం సాతానికి ఇష్టం ఉండదు, నీ గృహంలో ప్రార్థన చేయడం దురాత్మకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీకు అనిపించినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ దురాత్మను గద్దించాలి. నిజంగా నీకు ప్రార్థన చేసే మనసు రావాలంటే దేవుని నువ్వు ప్రతిరోజు మొరపెడుతూనే ఉండాలి. ప్రభువా, నిజంగా సాతానుకు నేను అవకాశం ఇచ్చానేమో అందుకని నేను ప్రార్థన చేయలేకపోతున్నా, సాతానుకు అవకాశం చోటు ఇచ్చానేమో అందుకని నేను వాక్యాన్ని చదవలేకపోతున్నా, సాతానుకు చోటు ఇచ్చానేమో అందుకని నీ మందిరానికి రావాలన్నా నాకు రావాలనిపించట్లేదేమో అని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? వాక్యం చదవడం నీకు బద్ధకం అనిపిస్తుంది, ఖచ్చితంగా సాతాను ప్రభావం ఉంది. ప్రార్థన నీకు చేయాలనిపించట్లేదంటే ఖచ్చితంగా నీకు సాతాను ప్రభావం ఉంది. తెలుస్తుందా? కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం చదవాలన్నప్పుడే నీకు నిద్ర వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయాలనుకున్నప్పుడే నీకు నిద్ర వస్తూ ఉంటుంది. కారణం ఏంటయ్యా అంటే సాతాను నిన్ను ఆ రీతిగా చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సాతానుకు మనం చోటు ఇచ్చేవారిగా ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే దేవుని ఖచ్చితంగా మనము స్తుతించాలా. ఎక్కడ పడితే అక్కడ మన గృహంలో స్తుతించాలా, మందిరంలో స్తుతించాలి. ఎప్పుడు మనం దేవుని స్తుతి కలిగిన జీవితం కలిగి ఉంటేనే మనము అపవాదికి చోటు ఇవ్వకోకుండా మనము ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజంగా దేవుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనమే ఆయనకి చోటు ఇవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, నిజముగా నేను తలుపు యొద్ద వచ్చి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తారేమో అని చూస్తున్నాను. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ప్రతి ఇంటికి రావాలనుకుంటున్నాడు, ప్రతి ఇంటిలోనికి వచ్చి వారితో ఉండాలనుకుంటున్నాడు. కానీ మనమే తలుపు తీయట్లేదు, మనమే దేవుని ఆహ్వానించట్లేదు. కారణం ఏంటి అంటే దురాత్మకు మనం చోటు ఇస్తున్నాం, అపవాదికి చోటు ఇస్తున్నాం. కాబట్టి దేవునికి మనము చోటు ఇవ్వలేకపోతున్నాం. జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవునికి మనం చోటు ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి నువ్వు చోటు ఇస్తే ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. దేవునికి నువ్వు చోటు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావంటే వాక్యాన్ని చదువుతావు. దేవునికి చోటు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వస్తావు. దేవునికి చోటు ఇవ్వకపోతేనే ఈ మిగతావి జరుగుతాయి నీ జీవితంలో. ఏంటంటే ప్రార్థన చేయవు, వాక్యాన్ని చదవవు, మందిరానికి రావాలనిపించదు. ఎవరికయ్యా ఇవి ఉంటాయంటే దురాత్మకి లేక అపవాదికి చోటు ఇచ్చిన వారికి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో మనం ఎవరికి చోటు ఇచ్చామనేది ఒకసారి మన ఆత్మీయ జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. భక్తులైన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవునికి చోటు ఇచ్చారు కాబట్టి వారు దేవుని ఒక ఉన్నతమైన స్థితిలో వారిని హెచ్చించాడు. సాతానుకు చోటు ఇచ్చిన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది నాశనం అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులండి. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రము దేవునికి చోటు ఇవ్వలేదు, సాతానుకు చోటు ఇచ్చాడు. కారణంగా ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు, ఉరి వేసుకొని చనిపోయాడు. మిగతా 11 మంది ప్రేమైన దేవుని బిడ్డలారా మంచి శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలో వారు జీవించగలిగారు. సాతానుకు చోటిస్తే మన జీవితం కూడా అదే రీతిగా తయారవుతుంది. కాబట్టి ఇస్కరియోతు యూదా వలె నువ్వు సాతానికి నువ్వు చోటు ఇవ్వవద్దు. సాతానికి చోటు ఇచ్చినట్లయితే నీ జీవితం నాశనంలోనికి నడిపించబడుతుంది. కాబట్టి మనము 11 మంది శిష్యుల్లాగా దేవునికి మాత్రమే మనం చోటు ఇవ్వాలా. ఇస్కరియోతు యూదా వలె అపవాదికి చోటు ఇవ్వకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలో దేవుడు దీవించునుగా.